బాక్సింగ్ డే అంటే ఏంటిదో చెప్పండి ఫ్రెండ్స్ మీరు. చేయగలుగుతాను. మంచిగా చూడండి ఫ్రెండ్స్, అసలు అటే బాగుంది కదా. అసలు ఆడ చింతకాయ చెట్టే కనపడట్లే, చింత చెట్టే కనపడట్లే కదా. తలకు పోసిన నిన్న లేదా ఎలా స్కూలు లేకుందా? ఆలుగడ్డ కోడిగుడ్డ ఎవరు వండలే ఇంత ముందే, అయితే మమ్మీ వండితే ఇప్పుడు ఫస్ట్ కేవలం మంచినీళ్ళు సరిపోతాయి. అన్నిట్లో కోడిగుడ్డ అయితే అది కూర, ఇంకేందని ఇల్లు దులుపుకోవాలి. ఎప్పుడు దులుపాలో ఏమో, అడుగుడు కాదే దులుపుకోవాలంటాను. నెక్స్ట్ ఇయర్ దొరుకు. నెక్స్ట్ ఇయర్ సాయంత్రం సాయంత్రం వండుతా. తోటకూరను ఉల్లాక ఇందులో ఉంది. ఒక ప్లేట్ తీ, పెద్ద ప్లేట్ తీ చెప్తా. ఫ్రిడ్జ్ డోర్ వేసి బయట మంట పెట్టారు కదా, చల్లారింది అది. ఆడికే పోవాలి. అటంటపా మంట కాడికంటపా. చిన్న బకెట్లో నీళ్ళు వేస్తా, అరే కూర్చొని నేను పెడతాలే ఆగు. అది అల్ల పెట్టవచ్చు కదా, అన్ని అల్లనే పెట్టకపోతే ఎందుకు అంత ఇబ్బందిగా? ఎందుకంటే బయట పెడితే కూలికి కూడబడుతుందేమోనని నేను అలా పెడతాను. అయిపోయినాయి ఉల్లిగడ్డలు? ఉన్నాయి. ప్లేట్ తీసుకోవేనమా? తీసుకోవేనా ప్లేట్? తీసుకోపోయింది. అది గీకేది పొట్టు తీసేది ఏమో నేను చూడలే. ఇది చూడ ఎట్ట గీకిందో. సగం పోయింది. లే సగం పోయింది. అట్లనా గీకేది? దాంతో గీకొద్దు అసలు బీరకాయలు. పైన అట్లా తీయాలి. స్పూన్ తోటన్నా లేకపోతే చాక్ తోట అయినా. నువ్వు పోయి 4 పచ్చిమిర్చి చెప్పా, మర్చిపోయినా. అయిపోయినాయి. మంట కడితే బాగుంది. ఎందుకు ఇప్పుడు మంట? అయ్యా అటు ఇటాన్ని మళ్ళీ పైన పెట్టి మీద పడుతుంది. గొట్టం ఇది. ఎందుకు ఇప్పుడు మంట వదిలేసాయి? ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ నుంచి తీసిన కదా, చల్లగా ఉంటాయి. నాకు పచ్చిమిర్చి చూడ ఏది వచ్చింది. ఫ్రిడ్జ్లోనే కవర్లా.
కూర్చో ఇటు వేసుకో లేదా ఈయనే కూర్చో ఇక్కడ కూర్చో ఇక కూర్చో ఆడ కూడా నీళ్ళే ఇట్రా అది ఎక్కడో ఒక కాడ ఉంది నువ్వు మొత్తం తీసేసినావు అసలు కాడ మొత్తం టీవీ అయినా రిచ్గా ఎలక రోజు అయితే అర్జెంటుగా పోయి టీవీ బంద్ చేసి రాపు టీవీ బంద్ చేసి రాపు నువ్వు కూడా అంతేలే నువ్వు దాని మీద చెప్పాల్సిన అవసరం లేదు ఏంది వీళ్ళ గోడ పంపులు వస్తున్నాయి కదా మనకి మోటార్ కనెక్షన్ ఇవ్వద్దట మోటార్ కనెక్షన్ ఇస్తే గిఫ్ట్ ఇస్తారా అట్లా పోలీస్ స్టేషన్ పోవాలి అవి వచ్చుడే సన్నగా వస్తాను ఇంకా వాటికి మనకు రావట్లే లేదు మనకు రావట్లే అదే బంద్ చేసినావా క్లిప్పులు పెట్టుకోపోయినావా జుట్టుకి చూడు ఎట్లా వస్తుందా నిన్న తల కోసిన కూటాలు నింపమంటే నింపినా చాలా బాగా తీసిన మరి క్లారిటీ లేదు నేనేం హోంవర్క్ కంప్లీట్ అయిందా నీది నువ్వు అయిపోయిందా మరి కంప్లీట్ అయిందా ఇంకుందా ఉంటా నువ్వే దెబ్బలు తింటావు పోయి అయిపోయింది కానీ హోంవర్క్ ఉంచుకోరు అయిపోకూడదు తొలగించినవులే ఒక్కటే గోల పొద్దుందాకా తిరుగుడే పొద్దుందాకా చెప్తారు ఎట్లా బీరకాయకు టమాటా వేసి వండుతున్నావు మరి ఎగ్గులు లేవు మరి బీరకాయ కూర గుడ్డ వండితే బాగుంది బీరకాయ కూర ఏం కాదు ఒక ఎగ్ ఉంటే కట్టెలన్నీ కదా పెట్టారు ఆ సందులు ఉన్నాయి అన్నీ ఇంకా ఉన్నాయి మళ్ళీ పెరుగు చాలు వద్దు ఇవాళ కూడా ఆ బోలు తీసుకోవాలి ఏం అదే అనుకుంటాను నేను కొన్ని తీసుకుంటా కొడతా చెప్తాను అసలు నీళ్ళలో చేతులు పెట్టడానికి వీల్లేదు ఇవాళ ఎట్లుంది తెలుసా వాతావరణం ఎండ వెళ్ళిందా ఇప్పటి వరకు అయినా కూడా 10 అవుతుంది పుట్టిగా వద్ద ఏమవుతుంది కానీ ఇవాళ ఎండ వెళ్ళట్లేదమ్మా జలుబు చెప్తాను ఏం లే ఇక పోగొత్తుంది రిచ్చు అటు ఇక ఇట్లా నాకు అంత పెద్ద పెద్దగా చెప్తారా అని గింజలు ఉన్నాయమ్మా అక్కడక్కడ మొదలు అన్నం అంతా పొంగబెట్టిరుగా పొంగబెట్టలేదు పొంగింది మొత్తం మరి నువ్వే ఉండాలి గ్యాస్ కాడ ఎవరు అయిపోయిందా కూరగాయలు కోసడు కాలే బీరకాయలు ఎక్కడ కోసిన వాళ్ళు క్రికెట్ ఆడతారు క్రికెట్ ఆడతారో బాల్ పట్టుకొని ఉరుకుతారు ఒకటే ఉరుకుడు ఉరుకుతారు వాళ్ళ మ్యాచ్ చూస్తే నవ్వుతుంది తెలుసా అక్కడి నుంచి చురుకు 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 కింద వదలలేదు అది వాళ్ళు అట్లా అవుతుంది చూడుకో ఒకసారి ఎవరు పెద్ద ఎవరు బౌలింగ్ వేసేది కమాన్ ఏయ్ వాము గాబాలు ఎత్తానికి అంత దూరం నుంచి ఎందుకు ఉరికొచ్చినావు రిచ్చు అదేదో ఇక్కడ నుంచి చేయొచ్చుగా లేదు జరుగు స్పీడ్ పోతే బాల్ తగులుతుంది అబ్బా ఏ ఆడి కురుకుతాందో రన్సా ఈ ఉన్నూళ్ళకి వెళ్ళి పక్క ఊళ్ళో కురుకుతాను రన్స్ తీయడానికి ఆ పువ్వు వికెట్ అన్నట్టు వామ్మో పర్లేదు ఈ రకమైన క్రికెట్ నేను ఎక్కడ చూడలేదు
కొంచెం ఉంటాయి కోసి కూర ఉండాలి, టైం అవుతుంది. కానీ లేట్ అయితే మళ్ళీ నేను ఉరికినట్టు ఉరుకుతా. ఎన్నిటి తిన్నావు నిన్న అన్నా? నిన్న బయటప్పుడు తినిపోలే కాబట్టి 1:30 తిన్నా. ఆకలి అయింది ఆ టైంకి. అయితే కూర అసలు ఎంత బాగుందంటే అంత చెప్పనవసరం లేదు ఆడ. బాగాలేదే పిల్లలు తిన్నారు. అలా తెలియదు కాబట్టి వాళ్ళు తిన్నారు. నాకు వచ్చినట్టు నేను వండుతాను. వెరీ గుడ్, పర్లేదు, తొందరగా కానీ అన్నీ వంపు తగ్గండి. తాగుతా గంజి. నువ్వు తాగు. ఎప్పుడు తాగలే, కొంతమంది తాగుతారు మంచి. అందుకే తాగమంటున్నా. సాల్ట్ వేసుకొని తాగుతారు. చక్కెర వేసుకొని తాగు. అన్నీ ఉంది, కూరగాయలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూర అవుతాయి అవి. మంచి ఏంది ఈ టైం దాకా కుడుతుంది. 10 అవుతుంది టైం. అమ్మో ఇంకెందుకు మంట పెడతాను, తొందరగా పోయి అమ్మో ఇంట్లోకి పోయారు. అయిపోలే ఇంకా? ఇక అయిపోయినాయి, బీరకాయలు అయిపోయినాయి. అగో ఆకులు. అమ్మో ఏం చెప్తారా పిలిచిన వాళ్ళకట్లే. అమ్మో అమ్మో ఏయ్ మమ్మీ వెళ్తుంది నాడు. ఏయ్ కన్నులు పడతాయి, అట్లా అనొద్దు. హెచ్చుడు బాగా హెచ్చుడు ఎక్కువ అవుతుంది. బాగా అంటే బాగా ఎక్కువైపోతుంది. అన్నీ ఒకటేసారి వేయండి. వెరీ గుడ్. పొగ వెళ్తుంది ఫస్ట్, తర్వాత మంట వస్తుంది. ఫస్ట్ పొగ వెళ్తుంది, తర్వాత మంట వస్తుంది. ఏమో మంచి ఈ టైం అయినా పోవట్లేదు ఇంకా, ఎందుకు? నేనే మధ్యాహ్నం వరకు ఉన్నామని ఫోన్ చేసి చెప్పిన. నిన్న కరెంట్ రావట్లే కదా ఇంకా? కరెంట్ రావట్లే కదా? కరెంట్ ఎందుకు? నిన్న చెప్తే కదా వీడియోలో. మబ్బులో పడి ఉన్నది, ఎండ కొట్టట్లేదు అంటే పైన కరెంట్ పోయింది అన్నావు కదా. పొగే వెళ్తుంది, మంట వెళ్ళట్లే. వెళ్తుంది ఆగు, తొందర పడకు. కూర వండుతానా నేను ఇయ్యాల? నీకెరక అది, నీకెరక నీ బీరకాయల కెరక. గొట్టంతో ఊడవా, ఊదమ్మా ఊడవండి. ఊడతావా? ఊదు ఊదు. ఏయ్ చేతులు ఒకటేసారి వస్తుంది మంట పెద్దగా. వచ్చింది. కృష్ణ ఎట్టొచ్చింది? బూడిదంతలు ఎత్తాంది. కూర తినే కూరేనా అది? అటు పడుతుంది, లేటు పడట్లేదు. వండరాదు నువ్వే కూర అయ్యాల. అబ్బో ప్లీజ్ అస్సలు ప్లీజ్ ప్లీజ్. ఊకే నేనే వండుతానే, నాకు తినబుద్ధి కావట్లే మరి కూరలు. ఎక్కడికన్నా పోయి ఊరికి పోయి నా తినేటట్టు కాదా, ఊకే ఇంట్లోనే ఉండి 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 నాకు పోరాదు. మీ ఇంటికి పోంటే పోనే పోవు. ఎటు పోని చెప్పు. ఊరేగమ్మో ఊరేగ. ఇక వద్దు, అవసరం లేదు ఇక, మంట వద్దే. వెళ్ళండి ఎవరైనా వండి పెడితే తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఊరికే చూద్దాం. వంట మంచి నెలకు జీతం. వంట మనిషి ఏమొద్దు కానీ మనమే వండుకోవాలి.
చిన్న పావు దీంతో పోయాల్సి వస్తుంది. 4 గుంజుకుంది. కొట్టుకుంటే మాత్రం దెబ్బలు మస్తు కొడతా నేనైతే. ఫస్ట్ ప్యాకెట్ దింపాలా. డ్యూటీ టైం అవుతుంది. వాళ్ళతో చూపించుకోవచ్చుగా చిన్నగా వాళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు వీడియోలు. చెప్పనయ్యా వాళ్ళతో తీపించుకుంటా తిట్టది. కాకపోతే ఈ నుంచి ఈడికి ఇట్లానే ఆఫ్ ఇక అట్లా పడతారు. ఇంకా పర్లేదులే మంచిగానే తీస్తాను ఇంకా ఒక్కొక్కసారి. సాయంత్రం స్పెషల్ చపాతి. తోటకూర దంపు తెంపాలి. కొనుక్కొచ్చిన తోటకూరకు ఆ తోటకూర కలిపితే కొంచెం ఆసర అవుతుంది. ఏమవుతుంది? ఆసర కలిసి వస్తుంది. కొంచెం ఎక్కువ అవుతుంది అట్టుంది. కట్టలు మరి ఎన్ని కట్టలు అవి లెక్క పెట్టలే నేను కూడా. 4 మరింతనే చిన్న కట్టలే అవి. మరింతనే అవుతుంది అట. మరింతనే చపాతీలకు కూర సరిపోతుంది నీకు తెలుసు ఆల్రెడీ. కాదు మరి ఉల్లాకు ఉంది. ఉల్లాకు ఎగ్ వేసి వండితే బాగుంటది చపాతీలోకి కాంబినేషన్ మంచిగా ఉంటుంది. నేను తెచ్చింది 2 కట్టలే ఉల్లాకు. మరి అది ఎటు సరిపోదు కదా మరి ఎట్లా? అది ఇది 2 ఉండనా మరి? తోటకూర అటు తోటకూర ఉండాలి ఇటు ఉల్లాకు ఉండాలి. మరి వద్దు 2 కూరలు ఎందుకు చెప్పమ్మా. ఉల్లాకు తర్వాత నేను ఏదో లేదు. సరే అయితే తోటకూర వండుతా. పప్పులు అయితే ఏం లేవు. ఏంటి ఏంది అయ్యి తీయ నువ్వే చూపి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఏంటి అసలు అది ఏం రాశారు? కాదు ఏంటి అసలు ఇది? నీకు ఈ లెటరు ఆము, నీకు ఈ లెటరు ఈ తుది. హ్యాపీ బర్త్డే డాడీ అట. హ్యాపీ బర్త్డే డాడీ. నీకు ఈ లెటరు అమ్ము, నీకు ఈ లెటరు ఇస్తుంది. ఇస్తుంది అది ఇస్తుంది కాదు. నీకు ఈ లెటరు అయ్యు అమ్ము కూడా కాదు. నీకు ఈ లెటర్ ఇస్తుంది. ఇస్తుంది ఇస్తుంది. మాకు చదువు రావట్లేదు నువ్వే చెప్పు. ఇస్తుంది. డాడీ అట. డాడీ డాడీ DADDY అని పెట్టింది. నా బర్త్డేనా ఇప్పుడు? ఎవరన్నా ఈసారి బర్త్డేస్ లేవు, ఫెస్టివల్స్ లేవు, ఏం లేవు. ఈసారి ఫెస్టివల్స్ లేవు, జనవరి 1 లేదు, ఏం లేవు. ఓకే అబ్బా పడ్డది దెబ్బ. కూర అయితే మగ్గుతుంది ఇక. ఇలా నువ్వు రెడీ కావాలి. నేను బాక్స్ పెడతా. ఓకే దాకా అన్నం తినకుండా ఉంటే అయితే చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.